అందరికీ నమస్కారం. నేను కిడ్నీ వ్యాధి నిపుణుడిని, డాక్టర్ ఎంవికే హరీష్ నా పేరు. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ఈ సందర్భంగా మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు కిడ్నీ వ్యాధి అనేది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నదాన్ని మనం కనిపెట్టడానికి మనం తరచూ పరీక్షలు చేయించుకోవాలి. బేసిక్ టెస్ట్లు ఏవంటే సీరం క్రియాటినిన్ అనేది, ఇంకొకటి యూరిన్లో ప్రోటీన్ పోతుందా అనేది చెక్ చేయించుకోవాలి. ఇవి ఎవరిలో చాలా అవసరం అంటే, ఎవరికైతే చిన్నప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి బాగా అయిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, వంశపరంపరమైన కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు అందరూ టెస్ట్ చేయించుకోవాలి. ఈ బేసిక్ టెస్ట్లు వీటి చేయించుకోవడం వల్ల బయటపడితే తొందరగా మనము ఇంకా ముదిరిపోకుండా వాటిని అరికట్టవచ్చు. కిడ్నీ జబ్బు లేని వాళ్ళు కూడా పాటించాల్సిన ముఖ్య సూత్రాలు ఏంటంటే, సరైన పరిమాణంలో నీటిని తీసుకోండి, స్మోకింగ్ వైపు వెళ్ళకండి, 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అంత ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది. ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోవడం మంచిది. ఉప్పు నిమిత్త శాతంలో తీసుకోండి. 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ మ్యాక్సిమం తీసుకోండి. ఫ్రైలు, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. అనవసరంగా నొప్పి మాత్రలు వాడద్దండి. నొప్పి మాత్రలు వాడటం వల్ల కిడ్నీలు తొందరగా పాడైపోతాయి. ఇంకా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి, లైట్గా ఎక్సర్సైజ్ చేయండి. వీటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.